హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ తరుణి అండ్ ఈరోజు నేను మీకు డా సబ్జెక్ట్లో యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యూనిట్ 1 అంటే మొత్తం అల్గరిథమ్స్ మీదే అనమాట. అంటే అల్గరిథమ్ అంటే ఏంటి, లైక్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్, లేదంటే అనలైజ్ ఆఫ్ అల్గరిథమ్, ఎక్స్ప్రెసింగ్ అన్ అల్గరిథమ్. సో మొత్తం అంతా యూనిట్ 1 మొత్తం అల్గరిథమ్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అసలు అల్గరిథమ్ అంటే ఏంటి? An algorithm is nothing but step-by-step procedure for solving కాంపిటీషనల్ ప్రాబ్లమ్స్. అంటే అల్గరిథం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా మన ప్రాబ్లమ్ కనుక సాల్వ్ చేయాలి అనుకుంటే కనుక దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే ఫస్ట్ ఏం స్టెప్ చేయాలి, తర్వాత ఏ స్టెప్ చేయాలి. సో అలా ఆ ప్రాసెస్ని మనం అల్గరిథం అని పిలుస్తాం. లేదు అంటే దాన్ని ఇంకా మనం ఎలా డిఫైన్ చేయవచ్చు? అండ్ అల్గరిథం ఈజ్ ఏ ఫైనెస్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ అల్గరిథం ఈజ్ ఏ ఫైనెస్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సాల్వింగ్ అండ్ పర్టికులర్ టాస్క్. అంటే మన దగ్గర ఉన్న ఒక పర్టికులర్ టాస్క్ని సాల్వ్ చేయడానికి మనకంటూ కొన్ని ఫైనెస్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం అల్గరిథం అని పిలుస్తాం. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ అల్గరిథం అండ్ ప్రోగ్రామ్. అసలు ప్రోగ్రామ్కి అల్గరిథంకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడే చెప్పాను. అల్గరిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అదే ప్రోగ్రామ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. అంటే మనం ఇక్కడ ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అలా ఎగ్జిక్యూటబుల్ కోడ్ని మనం ప్రోగ్రామ్ అంటాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అల్గరిథం అంటాం. అండ్ అల్గరిథం ఈజ్ డిజైన్డ్ బై డిజైనర్. సో అల్గరిథం అనేది ఎవరి ద్వారా డిజైన్ అవుతుంది? ఒక డిజైనర్ ద్వారా. సో ఎవరైతే అల్గరిథం రాస్తున్నారో తనని మనం డిజైనర్ అని పిలుస్తాం. ద ప్రోగ్రామ్ క్యాన్ బీ ఇంప్లిమెంటెడ్ బై స్పెసిఫిక్ ప్రోగ్రామర్. సో ప్రోగ్రామ్ అనేది ఏంటి? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యూజ్ చేస్తారు. అంటే అసలు ముందు ఒక ప్రోగ్రామ్ వేయాలంటే ముందు దానికి అల్గరిథం తెలియాలి కదా. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ అనేది తెలియాలి. సో ఆ ప్రాసెస్ని డిజైన్ చేసేవాడే డిజైనర్. అండ్ మనం ఏం చేస్తాం, నేను ఒకటి రాస్తాను, నేను ఒక ప్రోగ్రామర్ని, మీరు ఒక ప్రోగ్రామర్. సో మీరు ఇంప్లిమెంట్ చేస్తాను, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. వాళ్ళనే మనం ప్రోగ్రామర్స్ అని పిలుస్తాం. అండ్ అండ్ అల్గరిథం ఇస్ డన్ ఎట్ డిజైన్ టైం. సో అల్గరిథం అనేది ఎక్కడ జరుగుతుంది? డిజైన్ టైం దగ్గర జరుగుతుంది. అదే ప్రోగ్రామ్ అయితే ఎక్కడ జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ టైం దగ్గర జరుగుతుంది. సో డిజైన్ అంటే డిజైన్ టైం అంటే ఏంటి? మనం రాస్తున్నప్పుడు. సో ఎప్పుడు అల్గరిథం అనేది ఎప్పుడు మనం రాస్తాం కదా స్టార్టింగ్, అసలు ప్రోగ్రామ్ కన్నా ముందు మనం చేసేది అల్గరిథం. సో రాసే టైంలో జరిగేది అంటే డిజైన్ టైం. సో డిజైన్ టైంలో జరుగుతుందేమో అల్గరిథము, ఇంప్లిమెంటేషన్ టైంలో జరుగుతుందేమో ప్రోగ్రాము. నెక్స్ట్, ఎనీ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్. సో అల్గరిథంలో ఏంటంటే ఎటువంటి లాంగ్వేజ్ అయినా యూజ్ చేస్తాం. లైక్ మ్యాథమెటికల్ నోటేషన్స్ కానీ, జనరల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అలా. అదే ప్రోగ్రామ్కి వస్తే ఇక్కడ కూడా ఎనీ లాంగ్వేజెస్ యూజ్డ్. కానీ ఏ లాంగ్వేజెస్? సిఈ, C++, జావా, .NET అవి. అంతేకాని ఇలా జనరల్ ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటికల్ నోటేషన్స్ కానీ అట్లాంటివి మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేయం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అల్గరిథంలో ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ అల్గరిథం యూ హ్యావ్ టు అనలైజ్ బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా సచ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఒక అల్గరిథం రాయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ మీన్స్ నథింగ్ బట్ చెకింగ్. సో మనం ఒక అల్గరిథం రాసేసిన తర్వాత దాన్ని చెక్ చేయాలన్నమాట. బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియాస్. ఏంటివి అవి? టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఈ అల్గరిథంని చెక్ చేయాలి, అంటే అది కరెక్టా రాంగా అనేది. అదే ప్రోగ్రామింగ్లో ఏం జరుగుతుంది? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు డూ టెస్ట్ టు యువర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం చేస్తాము? ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ అనేది రాయడం అయిపోయిన తర్వాత మనం ఆ ప్రోగ్రామ్ని టెస్ట్ చేయాలి. అండర్స్టాండ్? నెక్స్ట్ టాపిక్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ అల్గరిథం. అల్గరిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇట్ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఏంటివి? ఇన్పుట్, అవుట్పుట్, ఫైనైట్నెస్, డెఫైనెట్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. ఇన్పుట్ అంటే ఏంటి? వీ ఆల్ నో. అంటే ఎక్స్టర్నల్గా మనము ఒక క్వాంటిటీని సప్లై చేస్తున్నాం అనమాట. ఇన్పుట్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్లీ వీ హ్యావ్ టు సప్లై 0 or 1 క్వాంటిటీ. అట్లీస్ట్ ఒక క్వాంటిటీని అయినా సరే ఇన్పుట్గా మనం ఇవ్వాలి. అవుట్పుట్ అంటే ఏంటి? ఆఫ్టర్ సప్లయింగ్ ఆఫ్ ఇన్పుట్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ 1 క్వాంటిటీ. అంటే మనం ఇప్పుడు ఇన్పుట్ని సప్లై చేసేసాం. సో ఆ ఇన్పుట్ సప్లై చేసామంటే దాని అర్థం ఏంటి? మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కటైనా అవుట్పుట్గా రావాలి. అసలు మనం ఎందుకు చేస్తాం ఈ ప్రాసెస్ అంతా? మనకంటూ ఒక అవుట్పుట్ రావడానికే కదా. మనం అనుకున్న అంటే లైక్
మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రావడానికే కదా మనం ఈ ప్రాసెస్ అంతా చేసేది. సో ఆఫ్టర్ సప్లయింగ్ ఆఫ్ ఇన్పుట్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ వన్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫైనైట్నెస్ మీన్స్ whenever trace any algorithm, the algorithm must be terminate or end at some point of time. ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక అల్గరిథంని ట్రేస్ చేస్తున్నామో ఆ టైంలో ఆ అల్గరిథం అనేది ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అది ఎండ్ అయిపోవాలి, మీన్స్ టర్మినేట్ అయిపోవాలి. మీన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫ్లాట్లో చూసుకుంటే కనుక ఆటోమేటాస్ అంటే లైక్ ఇలా ఉంటాయి కదా. సో ఏంటంటే ఇక్కడ ఏ బి సి అండ్ ఇటు నుంచి ఇటు వెళ్తున్నట్టు, ఇటు నుంచి ఇలా వస్తున్నట్టు, ఇలా ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనం లాస్ట్కి వచ్చేసరికి ఫైనైట్ అంటే డబుల్ రౌండ్స్ వేసాం. దీన్ని మనం ఏమంటాం, ఫైనైట్ ఆటోమేటా అంటాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడితో ఈ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పి కదా. సో అలానే ఇక్కడ కూడా అంతే. ఫైనైట్నెస్లో ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ అల్గరిథం అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర అది ఎండ్ అయిపోవాలి. సో అది ఫైనైట్నెస్ అంటాం. డిఫైనైట్నెస్ అంటే ఏంటి, వీ హ్యావ్ టు డిఫైన్ క్లియర్ అండ్ అంబిగ్యూస్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మనం రాస్తున్న దాని గురించి క్లియర్గా డిఫైన్ చేయాలి విత్ అంబిగ్యూస్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్నెస్ అంటే an algorithm allows only necessary statements, need not to allow unnecessary statements. అంటే ఇక్కడ ఏంటంటే అల్గరిథం ఏం చేస్తుందంటే దానికి అవసరమైన స్టేట్మెంట్స్ని మాత్రమే అలౌ చేస్తుంది, అవసరం లేని స్టేట్మెంట్స్ని అలౌ చేయదు. అంటే ఇప్పుడు మనం ఒక అల్గరిథం రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలాగ స్లాష్ ఇచ్చేసి కమెంట్స్ రాస్తాం, సంథింగ్ లైక్ ఎడిషన్ అనో ఏదో ఒకటి. సో అలా రాస్తున్న వాటిని, సో అంటే ఇలా స్లాషెస్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, ఆ స్టేట్మెంట్ మనకి అవసరం లేదు అని. సో దాని అర్థం ఏంటి, ఇక్కడ అన్నెసరీ, ఇప్పుడు ఇదేమైంది అన్నెసరీ స్టేట్మెంట్ కదా. సో ఇటువంటి అన్నెసరీ స్టేట్మెంట్స్ని ఈ ఎఫెక్టివ్నెస్లో అలో చేయదు. సో అర్థమైంది కదా, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గరిథం. ఇప్పుడు హౌ టు రైట్ అన్ అల్గరిథం, అసలు అల్గరిథంని ఎలా రాయాలో చూద్దాం. దీంట్లో మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక 2 నెంబర్స్ని స్వాప్ చేయాలనుకుంటున్నాం, లైక్ ఏ కామ బి అనుకుందాం. అల్గరిథం స్వాప్ ఏ కామ బి, ఓపెన్ టెంప్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు టెంప్ అని తీసుకున్నాం. సో క్లోజ్ చేస్తాం. సో ఇదొక ప్రాసెస్, అంటే టెంప్ని ఏకి అసైన్ చేస్తున్నాం, ఏ బిని బికి టెంప్కి అసైన్ చేస్తున్నాం, ఇదంతా ఓకే. సో ఇదొక ప్రాసెస్. దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు, అల్గరిథం స్వాప్ ఏ కామ బి, ఇక్కడ చూడండి ఓపెన్ క్లోజ్ రాసుకున్నాం, కానీ ఇక్కడ మనం బిగిన్ అండ్ ఎండ్ అని తీసుకుంటాం. సో లోపల మ్యాటర్ మొత్తం ఒకటి, కాకపోతే మనం ఓపెన్ క్లోజ్ల దగ్గర బిగిన్ అండ్ ఎండ్ తీసుకుంటాం. ఇది ఒక ప్రాసెస్. ఇంకోటి ఎలా అంటే అల్గరిథం స్వాప్ ఏ కామ బి ఓపెన్ టెంప్, ఈ మధ్యలో చూసారా ఇక్కడ ఈక్వల్స్ టు యూస్ చేసాం, కానీ ఇక్కడ అసైన్ సింబల్ అంటే ఈ టెంప్ అనే దాన్ని ఈ ఏ అనే దానికి అసైన్ చేస్తున్నాం అని చెప్పేసి అసైన్ ఆపరేటర్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. సో అసైన్ ఆపరేటర్స్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. అది ఇక్కడికి వస్తే ఈ 4th మోడల్ ఏంటంటే సేమ్ అలానే ఇక్కడ మనం బిగిన్ ఎండ్ అనేది తీసుకుంటున్నాం, ఇక్కడ ఓపెన్ క్లోజ్లు తీసుకుని ఇక్కడ బిగిన్ ఎండ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అసైనింగ్ ఆపరేటర్ యూస్ చేసుకుంటే ఇక్కడ మనం /2 తీసుకుంటున్నాం, టెంప్ /2 ఏ బి టెంప్. సో ఇదొక ప్రాసెస్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ టు రైట్ అన్ అల్గరిథం. నెక్స్ట్ హౌ టు అనలైజ్ అన్ అల్గరిథం చూద్దాం. సో మనం అనలైజ్ అంటే ఇందాకే చెప్పాను, అనలైజ్ మీన్స్ నథింగ్ బట్ చెకింగ్. సో ఒక అల్గరిథంని మనం ఎలా చెక్ చేయాలి, బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా యూ హ్యావ్ టు అనలైజ్ అన్ అల్గరిథం. అంటే కొన్ని క్రైటీరియాస్ని యూస్ చేసుకొని మనం అల్గరిథంని చెక్ చేయాలి. ఆ క్రైటీరియాస్ ఏంటివి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, నెట్వర్క్ కన్సంప్షన్, పవర్ కన్సంప్షన్, సిపియు రిజిస్టర్స్. అంటే ఈ 2 కాంప్లెక్సిటీస్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీస్. ఈ 2 కన్సంప్షన్స్ అంటే నెట్వర్క్ కన్సంప్షన్ ఒకటి, పవర్ కన్సంప్షన్, అండ్ మిగిలిపోయింది ఏంటి సిపియు రిజిస్టర్. సో ఇక్కడ మనకున్నవి 5. సో టైం కాంప్లెక్సిటీ ఈజ్ డన్ బై యూజింగ్ ఫ్రీక్వెన్సీ కౌంట్. ఇక్కడ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా జరుగుతుందంటే ఇది ఫ్రీక్వెన్సీ కౌంట్ అనే దాన్ని యూజ్ చేసుకొని జరుగుతుంది. అసలు ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంపైలర్. అంటే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైతే కంపైలర్ ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉందో అలా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ని మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటాం. అంటే ఫ్రీక్వెంట్గా ఒక్కటే స్టేట్మెంట్ని ప్రధాలుగా రిపీట్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. సో అలా జరుగుతున్న వాటిని మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ అని అంటాం.
సో ఇప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్ చూసుకుందాం. రైట్ అండ్ అల్గోరిథం ఫర్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీరు ఇదంతా ప్రాసెస్ వేరేగా ఉంటుంది, కానీ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్స్. మనం ఎప్పుడైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నామో ఆ స్టేట్మెంట్స్ దగ్గర మనం వన్స్గా కన్సిడర్ చేసుకోవాలి వాటిని. అండ్ మిగతా ఓపెన్ బ్రాకెట్స్ కానీ క్లోజర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని జీరోగా కన్సిడర్ చేసేసుకుంటాం. సో వీటినే మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటాం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ కౌంట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎన్ తీసుకుంటున్నాం. అదే స్పేస్ కాంప్లెక్సిటీకి అయితే కనుక మనం ఎస్ ఆఫ్ ఎన్ తీసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎన్ తీసుకున్నాం. ఇక్కడ మనకుంది ఏంటి? 0 + 0 + 1 + 1 + 1 + 0 అంటే ఎంత ఆన్సర్ మనకి 3. 1 + 1 + 1 అంటే 3. హెన్స్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ O of 1. ఇప్పుడు స్పేస్ చూద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ యూజెస్ వేరియబుల్స్ టు క్యాలిక్యులేట్ ఆర్ టు ఫైండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇందాక దీంట్లో మనం యూజ్ చేసిన వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? A1 యూజ్ చేసాం, B1 యూజ్ చేసాం, టెంప్ ఒకటి యూజ్ చేసాం. అంటే ఈ మూడే కదా ఇక్కడ ఉన్న మనకి వేరియబుల్స్. సో A, B, టెంప్ తీసుకున్నాం. సో వీటిని 1గా కన్సిడర్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఎస్ ఆఫ్ ఎన్ ఏమైంది అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 + 1 + 1 మీన్స్ 3. సో ఇవి వేరియబుల్స్ కాబట్టి ఎప్పుడు 3 అంటే నార్మల్గా మనం ఏం రాస్తాం? 3 బైట్స్, 3 నెంబర్స్, 3 బిట్స్ అని అలా రాస్తాం. కానీ ఇక్కడ మనం రాసిన వర్డ్స్, ఎందుకంటే మనం యూజ్ చేసుకున్న వేరియబుల్స్ అంటే ఏంటి? లెటర్స్. సో లెటర్స్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ వర్డ్స్ అని రాస్తాం, 3 వర్డ్స్ అని. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ algorithm, difference between algorithm and program, and characteristics of an algorithm, how to write an algorithm, and how to analyze an algorithm. సో మిగతా టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.